హలో గైస్, వెల్కమ్ టు రోహిత్స్ అకాడమీ. సో ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు. ఏపీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మెంటల్ ఎబిలిటీని ఎలా ప్లాన్ చేసుకుంటే మనం అవుట్ ఆఫ్ మార్క్స్ని తెచ్చుకోగలుగుతాం. సో 30 అవుట్ ఆఫ్ 30ని ఫుల్ స్కోర్ని ఎలా గెయిన్ చేయగలుగుతాం. ఫస్ట్ అసలు మెంటల్ ఎబిలిటీలో టాపిక్స్ ఏమున్నాయో చూడండి. ఆల్రెడీ మన ఛానల్లోనే లాస్ట్ 2 సెషన్స్ నుంచి మనం లైవ్స్ కండక్ట్ చేస్తున్నాము. రెగ్యులర్గా లైవ్స్ మీరు అటెండ్ అవ్వండి. ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్ వరకు మీకు మంచి రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఏపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి రీసెంట్గా ఎఫ్బిఓ మెయిన్స్ అయిపోయిందండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ మీకు జరిగింది అవునా? ఫారెస్ట్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రతి క్వాంట్ ప్యూర్ మ్యాథ్స్ సెషన్స్ అన్నీ అటెండ్ అయిన వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్కి ఎంతైతే హెల్ప్ అయిందో మెయిన్స్కి కూడా అలాగే హెల్ప్ అయింది. సో ఇవి కూడా ఆ సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేవి మీకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇంకెవరికైనా తెలియదు మేడం మేము ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాము అంటే రెగ్యులర్గా లైవ్స్ అటెండ్ అవ్వండి. మీకు ఎగ్జామ్ వచ్చేంత వరకు మీకు చాలా మార్క్స్ని గెయిన్ చేసే ఛాన్స్ మీకు ఉందండి. ఓకేనా? సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే ఫస్ట్ మీరు పానిక్ అవ్వద్దు. రీజనింగ్ చేసేటప్పుడు ఫుల్ స్కోర్ తెచ్చుకోవడం చాలా ఈజీ అండి. ఎందుకు అనంటే అర్థమెటిక్లో ప్యూర్ మ్యాథ్స్లో కొంచెం స్ట్రక్ అయ్యే పార్ట్స్ ఏదన్నా ఉన్నా ఇక్కడ మీకు స్కోర్ గెయిన్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఎట్లాంటి భయము అవసరం లేదు. మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనే థింగే ఉండదు. కరెక్టా అండి? బట్ మీరు కొన్నిసార్లు ఎక్కడైనా లెంత్ అవుతుంది, మనం ఎనాలజీ తట్టలేదు లేదా నెంబర్ సిరీస్లో లాజిక్ మనకి రాలేదు అంటే క్వశ్చన్స్ని మార్క్ చేసుకొని మళ్ళీ సాల్వ్ చేసి వేరే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి వెనక్కి రండి. అంతే తప్ప మోర్ టైంని ప్రతి క్వశ్చన్ దగ్గర మీరు స్పెండ్ చేయొద్దు. ఓకేనా? సో ఫస్ట్ అసలు సిలబస్ చూద్దాము. మనకి ఎలా అడుగుతున్నాడు, ఏమేమి టాపిక్స్ని మెన్షన్ చేస్తున్నాడు అంటే సిలబస్ చూసిన తర్వాత మీరు జస్టిఫై చేసుకోవచ్చు ఎంత చక్కగా మనం ప్లాన్ చేసుకోవాలి అని. సో ఒకవేళ ఎవరైనా ఇప్పటి వరకు మన లైవ్స్ అటెండ్ అవ్వలేదు అంటే అటెండ్ అవ్వండి. ఇప్పటి నుంచి పోనీ మీరు లాస్ట్ సెషన్స్ అటెండ్ అవ్వకపోయినా ఇప్పటి నుంచి అటెండ్ అవ్వండి. సో ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరి సెషన్ని లైక్ చేయండి. సేమ్ టైం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫర్దర్గా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మీరు మర్చిపోకూడదు. సో మనకి మెన్షన్ చేశారు మెంటల్ ఎబిలిటీ అని, కానీ ఇందులో కొన్ని అర్థమెటిక్ టాపిక్స్ని మెన్షన్ చేశారండి. వాటినే బేసిక్ న్యూమరసీ అనే హెడ్డింగ్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ బేసిక్ న్యూమరసీ. ప్యూర్ మ్యాథ్స్ మనకు ఉండదు. ఈ 30 మార్క్స్కి రీజనింగ్ అలాగే అర్థమెటిక్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి. యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. లైక్ మాకు ఏది తెలియదు మేడం, అంతా డీటెయిల్డ్గా మేము నేర్చుకోవాలనుకుంటున్నాం, ఫస్ట్ టైం వింటున్నాము అంటే మనకి ఏపీ గ్రూప్ 2కి సంబంధించి అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ సపరేట్గా ఏమైతే టాపిక్స్ ఉన్నాయో ఒక కోర్స్ని మేము లాంచ్ చేసామండి. ఆ కోర్స్లో మీరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. చాలా డీటెయిల్డ్గా పిన్ టు పిన్ వెరీ బేసిక్ లెవెల్ నుంచి 0 లెవెల్ నుంచి మీరు సెంట్ మార్క్స్ని ఆర్ఎల్స్ 100% ఆఫ్ ద మార్క్స్ని ఎలా గెయిన్ చేయాలి, ఎలా మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా మనం టైం సేవ్ చేసుకోవాలి అనేవి చాలా డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే లాజికల్ రీజనింగ్లో ఉన్న టాపిక్స్ ఏంటో చూడండి. ఏమేమి ఇచ్చారు మనకి? స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్లో ఇచ్చిన స్టేట్మెంట్ని మొదటి ఊహ, రెండో ఊహ అంటే ఇచ్చిన దాన్ని బట్టి ఏమై ఉంటుంది అని మనం ఊహించగలగాలి. ఇలాంటి థియరిటికల్ ప్రాబ్లమ్స్ రీజనింగ్లో సాల్వ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ వేలో అంటే ఎవరికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి. సేమ్ టైం మారల్స్ని మనం దాటకూడదండి. సేమ్ టైం జనరల్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, సో సన్ రైజెస్ ఎట్ ద ఈస్ట్ జనరల్ ఫ్యాక్టే కదా, అక్కడ వెస్టర్న్ ఇస్తే మళ్ళీ మనం తీసుకోవడానికి లేవు. ఈ జనరల్ ఫ్యాక్ట్స్ని, మారల్స్ని, పాజిటివ్ థింగ్స్ని సో ఎఫెక్టివ్గా మనం ఆన్సర్ చేసే విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చారండి? స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అని ఇచ్చారు. ఏదైనా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు మనం ఆర్గ్యూ చేయగలగాలి. ఎందుకు అనంటే ఇచ్చిన స్టేట్మెంట్కి ఏదైనా బెనిఫిట్ ఉండేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ డే మీల్స్ స్కీమ్ తీసుకొస్తున్నారు అని అంటున్నారండి స్కూల్లో, అది పాజిటివ్ థింగే కదా. ఇప్పుడు ఆ థింగ్ని మనం సపోర్ట్ చేయాలా, అపోజ్ చేయాలా? మన ఆర్గ్యుమెంట్ సపోర్ట్ చేసేదిగా ఉండాలా? ఐదర్ వచ్చేది గుడ్ థింగ్ అయితే ఎస్తో మనం ఆర్గ్యుమెంట్ చేయాలి, వచ్చేది బ్యాడ్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్స్ హెవీగా అయిపోతున్నాయి, చెరువులో కన్స్ట్రక్షన్స్ కట్టొచ్చా అనంటే మీరు ఎస్ అని ఆర్గ్యూ చేయకూడదు, నో అని ఆర్గ్యూ చేయాలి. ఎందుకు అనంటే మీకు ఇచ్చే ఏ ఆర్గ్యుమెంట్ అయినా సరే
ఫ్యూచర్కి ఆర్ ఎల్స్ జరుగుతున్న వాటికి బెనిఫిట్గా ఉండేలాగే చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా వచ్చిందండి, దేనికి వచ్చింది? ఏదైనా అక్రమంగా మనం కట్టడాలు జరిగినప్పుడు కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి. మరి ఇప్పుడు హైడ్రా గుడ్డా బ్యాడా అనే దాని మీద మీకు ఆర్గ్యుమెంట్ జరగాలి. దానికి రిలేటెడ్గా ఏదైనా ప్రీవియస్ హిస్టరీ ఉందా, లేదా జనరల్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్గా ఏదైనా ఉందా, పాజిటివ్ థింగ్స్ ఏదైనా మెన్షన్ అవుతున్నాయా? దీనివల్ల మీరు చేసే ఆర్గ్యుమెంట్ అనేది జనరల్ ఫ్యాక్ట్స్కి ఎప్పుడు ఎఫెక్ట్ జరగకూడదు. నెక్స్ట్ ఏమి ఇచ్చారండి? స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. దీన్ని 2 రకాలుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ ఎలా ఉంటాయి అనంటే, మీకు థియరిటికల్ క్వశ్చన్స్ ఇస్తారు, ఇచ్చిన దాన్ని ఎలా మనం కంక్లూడ్ చేయాలి. ఇందులోనే సిలాజిజం క్వశ్చన్స్ కూడా వస్తాయండి. సో సిలాజిజం క్వశ్చన్స్ కూడా స్టేట్మెంట్స్, కంక్లూజన్స్ 1 or 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇందులో అయితే చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ని మనం క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసామండి. సమ్ము, నో, సమ్ నాట్, అలాగే నో, అలాగే ఎనీ వన్ లేదా ఓల్ని, ఇలాంటి చాలా రూల్స్ ఉంటాయి. ప్రతి రూల్ని పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసాము. మీకు మార్క్ అసలు పోవడానికి ఛాన్సే లేదు. నెక్స్ట్ ఏమి ఇచ్చారండి? స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ అని ఇచ్చారు. ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు మీరు ఎలాంటి యాక్షన్ని తీసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలండి? అలాగే ఉండి చూడడమా, లేకపోతే ఫైర్ స్టేషన్కి కాల్ చేయడమా, అక్కడ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడమా, ఉన్న ప్రాణాలని మనం కాపాడడమా, ఇలాంటి యాక్షన్స్ అంటే ఇమీడియట్గా జరిగే యాక్షన్స్ కొన్ని ఉంటాయండి. ఆ ఇమీడియట్ యాక్షన్స్ ఏమై ఉండాలి, మనం తీసుకుంటే వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతున్నాయా లేవా, ఇవన్నీ మీరు సాల్వ్ చేయాల్సిన థియరిటికల్ క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉండాలి అంటే జనరల్ ఫ్యాక్ట్స్కి అపోజిట్గా ఉండకూడదు, సేమ్ టైం పాజిటివ్గా ఉండాలి, అలాగే మోరల్ రిలేటెడ్ మీరు వాటిని దాటకుండా ఉండాలి. ఇలా అన్ని వాటికి కంక్లూడ్ అయ్యి మీరే ఆ సిచ్యువేషన్లో ఉండుంటే ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, ఎలాంటి కంక్లూజన్ ఇస్తారు, ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేస్తారు, అట్లా మనల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ నుంచి ఏమేమి టాపిక్స్ ఇచ్చారు అనంటే నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఈ లెటర్ సిరీస్ కానీ, ఆడ్ మెన్ అవుట్ కానీ, లెటర్ ఎనాలజీ కానీ, వీటన్నిటిని మనం సాల్వ్ చేసేటప్పుడు ఏ నుంచి జడ్ వరకు అండి, ఏ నుంచి జడ్ వరకు ఏ లెటర్కి ఏ నెంబర్ ఉంటుందో మీకు కంపల్సరీ తెలియాలి. సో అక్కడ నుంచి లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్ని ఈజీగా కంక్లూడ్ చేయొచ్చు. ఇంకొక విషయం, ఎనాలజీ మనం చెప్పేటప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అనే ఒక విషయం మనకు తెలియాలి. ఈ నంబర్ సిరీస్, లెటర్ సిరీస్లో మీకు ఏ టు జడ్ వరకు ఏ రిలేటెడ్ నంబర్కి ఏ లెటర్ ఉంటుంది, లేదా దానికి ఆపోజిట్ ఏముంటుంది అని మనం చేయగలిగితే, ఇవి క్లాస్లో నేను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆపోజిట్ వాటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ నంబర్కి ఏ లెటర్ని మనం గుర్తుపెట్టుకోవాలి, వీటిని మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్, పాజిటివ్, నెగిటివ్స్ లైక్ కోడింగ్, డికోడింగ్ చేసేటప్పుడు కానీ, లెటర్ సిరీస్ చేసేటప్పుడు కానీ, లెటర్ ఎనాలజీ చేసేటప్పుడు, ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ లాగా మనం తీసుకొని డీల్ చేయడం జరిగింది. ఎవరికైనా డౌట్ ఉంది ఆర్ఎల్స్ ఎలా ఉంటుంది మేడం కోర్స్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చండి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెంటల్ ఎబిలిటీ అని ఉంది. యాప్ని రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెంటల్ ఎబిలిటీ, దీన్ని మీరు ఓపెన్ చేస్తే, ఈ కోర్స్ని మీరు ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ అర్థమెటిక్, రీజనింగ్ ఏమైతే టాపిక్స్ మీకున్నాయో, ఇప్పుడు మనం డీల్ చేసే టాపిక్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని చాలా క్లియర్ అండ్ క్రిస్టల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మరీ లెందీగా కాకుండా చాలా షార్ట్ కట్స్తో, చాలా ఈజీగా ఒక బేసిక్ స్టూడెంట్ నుంచి హై ఎండ్ స్టూడెంట్ వరకు ఎలా అయితే మీకు ఉపయోగపడుతుందో వాటన్నింటినీ, సో ఈ మెటీరియల్ని మీరు ఫాలో అవ్వండి. సేమ్ టైము ఇప్పుడు మనకు ఆల్రెడీ లైవ్లో పీవైక్యూస్ స్టార్ట్ అయిపోయాయండి. ఆ పీవైక్యూస్ అన్నింటినీ మీరు ఫాలో అవ్వండి. ఎవరైతే ఎఫ్బిఓ నుంచి మనకి బెనిఫిట్ తీసుకున్నారో వాళ్ళకి కూడా మనకు తెలిసిపోతుంది ఎలా యూజ్ అవుతుంది పీవైక్యూస్ అని. సో క్లాస్ని ఫాలో అవ్వండి. మన యాప్లోనే టెస్ట్ సిరీస్ ఉంది, టెస్ట్ సిరీస్ని ఫాలో అవ్వండి. సేమ్ టైము మనం డీల్ చేసే ప్రతి పీవైక్యూస్ని లైక్ ప్రతి లైవ్ని అటెండ్ అవ్వండి. ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్ వరకు ఇక్కడ క్లాస్లో కవర్ అయిన టాపిక్స్ని, అదే టాపిక్ని పీవైక్యూస్గా ఎలా అడుగుతున్నాడు అనే ఒక విషయం మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఏమున్నాయండి మీకు మెంటల్ ఎబిలిటీ నుంచి? కోడింగ్, డికోడింగ్. ఇప్పుడైనా చెప్పాను, కోడింగ్, డికోడింగ్ అయినా ఇచ్చిన కోడింగ్, డికోడింగ్లో కూడా మీకు నెంబర్ కోడింగ్ ఉంటుంది, లెటర్ కోడింగ్ ఉంటుంది, మిక్స్డ్ నెంబర్ ఆఫ్ లెటర్ అండ్ కోడింగ్ ఉంటుంది, లాజికల్ కోడింగ్ ఉంటుంది. సో వీటన్నింటినీ ఎన్ని రకాల మోడల్స్ ఉంటాయి మేడం, ప్రతి మోడల్ని మేము ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను క్లాస్లో చాలా డీటెయిల్డ్గా చెప్పానండి. అలాగే ఇచ్చిన కోడ్ని మనం ఎలా మేడం సాల్వ్ చేయాలి అంటే, ఫస్ట్ ఇచ్చిన కోడ్లో ఇచ్చిన నంబర్స్ కానీ లెటర్స్ కానీ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయా లేదా చెక్ చేయండి. అలా ఉన్నాయి అని అంటే ఇంటర్చేంజ్ చేస్తున్నాడు,
అక్కడక్కడే తారుమారు చేస్తున్నారు అని అర్థం. ఒకవేళ ఇచ్చిన లెటర్స్‌కి రిలేటెడ్‌గా కాకుండా వేరే ఇస్తే ఏదో ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ జరిగిందని అర్థం. ఐదర్ దే కెన్ యాడ్ ఆర్ దే కెన్ సబ్ట్రాక్ట్ ఆర్ ఎల్స్ అక్కడ ఇంటర్చేంజ్ చేసిన వాటితో ఆపోజిట్ లెటర్స్ అయినా తీసుకోవచ్చు. అలా ఎలా మేడం గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక్కసారి మీరు యాప్‌లో క్లాస్‌ని ఫాలో అయినప్పుడు చాలా మంచి రివ్యూ వచ్చిందండి. చాలా డీటెయిల్డ్‌గా చెప్తున్నారు మేడం. ఇలా లైవ్స్ అటెండ్ అవ్వడం వల్ల, క్లాస్ తీసుకోవడం వల్ల రాసిన ఎగ్జామ్ నుంచి బెనిఫిట్ అయిన స్టూడెంట్స్ కూడా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ద రిలేషన్‌షిప్స్. సో, ఈ రిలేషన్‌షిప్స్ అనేవి మనకి బ్లడ్ రిలేషన్స్ ఉంటాయండి. ఈ బ్లడ్ రిలేషన్‌లో చాలా రకాల మోడల్స్ ఉంటాయి మనకి. సో, ఈ మధ్య మనకి ఏదైనా ఒక సింబల్‌ని గాని, ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్‌ని గాని ఇచ్చి మనల్ని రిలేషన్స్ అడుగుతున్నాడు. చూడడానికి పెద్ద క్వెషన్ లాగా మనకు కనిపిస్తుంది గానీ, చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు, నిన్న ఆర్ ఎల్స్ ఈ సెషన్, ప్రీవియస్ సెషన్ అటెండ్ అయితే బ్లడ్ రిలేషన్స్ నుంచి డౌట్స్ అనేవి మనకి ఎలా క్లారిఫై అవుతాయి. ఎవ్రీ ఆల్టర్‌నేట్ డేస్‌లో నేను అవైలబుల్‌గా ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సాల్వ్ చేస్తున్నప్పుడు ఏదైనా డౌట్ వచ్చింది, క్లాస్ విన్నప్పుడు ఏదైనా డౌట్ వచ్చింది, పీవైక్యూస్‌లో డౌట్ వచ్చింది, మీరు అడగొచ్చండి లైవ్ జరిగేటప్పుడు. ఆర్ ఎల్స్ మీరు కమెంట్ చేస్తే మేము నెక్స్ట్ లైవ్‌లో దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ షేప్స్ అండ్ దేర్ సబ్ సెక్షన్స్. సో, కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్ అంటామండి. అందులోనే సబ్ సెక్షన్స్ ఫిగర్స్‌లోనే ట్రయాంగిల్స్ ఎన్నున్నాయి, స్క్వేర్స్, రెక్టాంగిల్స్, సర్కిల్స్, స్ట్రెయిట్ లైన్స్ ఇవన్నీ మనకి షేప్స్ అండ్ దేర్ సబ్ సెక్షన్స్‌లో కవర్ అయిపోతాయి. ఈ పార్ట్ వరకు లాజికల్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇది మొత్తం మనకి రీజనింగ్‌లో కవర్ అయిపోతుందండి. ఏదైతే 30లో మనకి బేసిక్ న్యూమరసీ అని మెన్షన్ చేస్తున్నాడో, బేసిక్ న్యూమరసీ ఈజ్ ఆల్ రిలేటెడ్ అబౌట్ ద అర్థమెటిక్ టాపిక్స్ అండి. సో, కాంబినేషన్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్‌ని కలిపి మనకి మెంటల్ ఎబిలిటీలో ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఔట్ ఆఫ్ 150లో 30 మార్క్స్‌ని మనకి అవైలబుల్‌గా ఇచ్చాడు. సో, ఈ రోజు నుంచి అట్‌లీస్ట్ ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయకపోతే గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి మీరు క్లాసెస్‌ని అటెండ్ చేసి, సేమ్ అలాగే లైవ్స్‌ని అటెండ్ చేసి, టెస్ట్ సిరీస్‌ని అటెండ్ చేస్తే 30లో నుంచి మీకు మాక్సిమం ఔట్ ఆఫ్ మార్క్స్ బట్ ఎంత లేదన్నా మీకు 25-28 మార్క్స్ నేనే అష్యూరెన్స్ ఇస్తానండి మీకు. కానీ మీరు చేయాల్సింది ఏంటల్లా అనంటే మీరు క్లాసెస్ వినాలి, సేమ్ టైమ్ టెస్ట్ సిరీస్ రాయాలి, పీవైక్యూస్‌ని అటెండ్ అవ్వాలి. అంతే. మిగిలిన ప్రతి టైంని మీరు జీఎస్‌కి యూజ్ చేసుకోవచ్చు. ఎంతైతే టైము చాలా వరకు గ్రూప్స్ వాళ్ళకుండే భయం ఏంటి అనంటే ఇప్పుడు బ్యాంకింగ్, ఎస్ఎస్‌సి, రైల్వేస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్, రీజనింగ్ నుంచి ఎక్కువ భయం ఉండదు. ఎందుకంటే అక్కడ కోర్ పార్ట్ అంతా అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్‌లో ఉంటుంది. బట్ గ్రూప్స్ వాళ్ళకి ఎక్కడ భయమవుతుంది అనంటే ఈ మ్యాథమెటిక్స్ పార్ట్ సేమ్ అలాగే ఇందులో ఇంకా ప్యూర్ మ్యాథ్స్ లేదండి. వెరీ హ్యాపీ. మ్యాథమెటిక్స్ పార్ట్, రీజనింగ్ కొంచెం మీకు ఈజీగానే అనిపిస్తుంది. ఇక్కడ ఓన్లీ రీజనింగ్ ఇచ్చుంటే ఇంత రిస్క్ ఉండదండి. అర్థమెటిక్ పార్ట్స్‌ని కూడా కొన్నింటిని యాడ్ చేశాడు కాబట్టి గ్రూప్స్‌లో జీఎస్ మనం ఎక్కువ చదువుతూ ఉంటాం. జనరల్ స్టడీస్ వాళ్ళకి ఇది కొంచెం హెక్టిక్‌గా అనిపిస్తుంది. బట్ స్టిల్ మీరు అదేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒక బేసిక్ స్టూడెంట్స్ నాకేం రాదు మేడం అన్నా సరే మీరు క్లాసెస్ అటెండ్ అయితే మీకు అన్నీ ఈజీగా అర్థమైపోతాయి. సేమ్ టైమ్ మీరు ఏదైనా క్లాస్ విన్నప్పుడు ఆర్ ఎల్స్ మీరు ఏదైనా సాల్వ్ చేసేటప్పుడు డౌట్ ఉంటే లైవ్‌లో నేను అవైలబుల్‌గా ఉన్నప్పుడు మీరు డౌట్స్ అడగొచ్చండి. నెక్స్ట్ మీకు అర్థమెటిక్ నుంచి ఏం టాపిక్స్ ఉన్నాయో చూడండి. నంబర్ సిస్టమ్, ఆర్డర్ ఆఫ్ మాగ్నిట్యూడ్, యావరేజెస్, రేషియో, ప్రపోర్షన్స్. సో, చాలా టాపిక్స్‌ని మెన్షన్ చేశాడు. ఈ టాపిక్స్ అన్నీ చాలా డీటెయిల్డ్‌గా మనం యాప్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాము. కావాలంటే మీరు చూడొచ్చు. యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెంటల్ ఎబిలిటీ అని ఉందా అండి. ఏపీపీఎస్‌సి ప్రిలిమ్స్ మెంటల్ ఎబిలిటీలో అర్థమెటిక్, రీజనింగ్ చాలా నంబర్ ఆఫ్ వీడియోస్ ప్రతి టాపిక్ నుంచి ఎంత ఈజీగా మీకు స్టూడెంట్‌కి అర్థమవుతుంది, ఎంత టఫ్ అండ్ క్వెషన్స్ అడుగుతాడు, ఈ మధ్య ప్యాటర్న్ ఎలా చేంజ్ చేశాడు, ప్రతి క్వెషన్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు అర్థమెటిక్‌లో ఉన్న టాపిక్స్‌ని చూడగలిగితే నంబర్ సిస్టమ్ కొంచెం పెద్ద టాపిక్కేనండి. ఇందులో చాలా రకాల టాపిక్స్ మనకు కవర్ అవుతాయి. నెక్స్ట్ మనకి యావరేజెస్, రేషియో, ప్రపోర్షన్స్, సేమ్ అలాగే పర్సెంటేజెస్. అసలు రేషియో, ప్రపోర్షన్‌ని మీరు నేర్చుకుంటే అర్థమెటిక్‌లో ఏ టాపిక్ తీసుకున్నా మీకు రేషియో, ప్రపోర్షన్ రిలేషన్సే ఉంటాయి. అందుకే నేను స్టార్ట్ చేయడం కూడా అర్థమెటిక్, రేషియో, ప్రపోర్షన్స్ నుంచే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ప్రపోర్షన్స్‌లో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. ఒక 4 ఆర్ 5
ఫార్ములాస్ ఉంటాయి అంతే. ఆ తర్వాత రేషియోస్‌లోకి వచ్చేటప్పటికి ఎన్ని రకాల మోడల్స్ అడుగుతాడు. అంటే ఒక నిష్పత్తిని ఒక క్వాంటిటీని ఇంకొక క్వాంటిటీతో పోల్చినప్పుడు ఎలా డివైడ్ చేస్తాడు. సేమ్ టైమ్ మనకి నంబర్ సిస్టమ్ తీసుకున్న సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సెంటేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ వీటన్నిటిలో అసలు రేషియోస్ ఎలా మేడం మనకి యూజ్ అవుతాయి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ టైమ్ అండ్ వర్క్ టాపిక్, మీకు టోటల్ వర్క్ కావాలి అనుకోండండి. ఎంత కాలం పడుతుంది? మీరు ఎంత ఎఫిషియన్సీతో చేస్తున్నారు? ఎంత ఎంత సమయం మనం అక్కడ ఉంటున్నాము? ఎంత సామర్థ్యంతో చేయగలుగుతున్నాము? సో, ఒకవేళ మీకు టోటల్ వర్క్‌ని అలాగే ఉంచితే ఎఫిషియన్సీ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు ద టైమ్ పీరియడ్ అండి. అక్కడ ఒక రేషియో మనకు తెలిసినప్పుడు ఇంకొక రేషియోని డైరెక్ట్‌గా ఇన్వర్స్ రేషియోలోకి వెళ్ళిపోతాం. అంటే దాని అర్థం ఏంటి? మీరు త్వరగా పని చేయాలి, టైం తగ్గించాలి అంటే మీరు ఎఫెక్ట్స్ మోర్‌గా పెట్టాలి. కరెక్టా అండి? సో, కాలాన్ని తగ్గించాలి అంటే మీ సామర్థ్యాన్ని పెంచాలి. ఒకవేళ కాలాన్ని పెంచాలి అనుకుంటే మీ సామర్థ్యాన్ని తగ్గించాలి. 2 విలోమ నిష్పత్తిలో ఉంటాయి. అక్కడ మనకి రేషియో ప్రపోర్షన్ కవర్ అవుతుంది. ఆర్ ఎల్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ మీరు తీసుకుంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్ అని చెప్తాం. ఎప్పుడైతే డిస్టెన్స్ కాన్స్టెంట్‌గా ఉంటుందో స్పీడ్ అండ్ టైమ్ అనేవి ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్‌గా ఉంటాయని చెప్తామండి. అంటే దాని అర్థం ఏంటి? మీరు త్వరగా వెళ్ళాలి అనుకుంటున్నారు అనంటే స్పీడ్ పెంచుతారు. దానివల్ల టైం తగ్గుతుంది. మీరు లేట్‌గా వెళ్ళాలి అనుకుంటున్నారు, స్పీడ్ తగ్గిస్తున్నారు, టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ రేషియోని మనం ఎలా మారుస్తాం? పార్ట్నర్‌షిప్ ఎనీ 2 మెంబర్స్, 3 మెంబర్స్, 4 మెంబర్స్ ఎంత పెట్టుబడి పెట్టారు? ఎంత కాలం వరకు ఉన్నారు? వీళ్ళందరి రేషియోని మనం ప్రాఫిట్ రేషియోకి ఈక్వల్ చేస్తామండి. ఇక్కడ కూడా రేషియోసే యూజ్ చేస్తాం. లేదు మీరు ఏ టాపిక్ తీసుకున్న రేషియో ప్రపోర్షన్ మిక్స్చర్స్ తీసుకోండి. మిల్క్ అండ్ వాటర్ అంటాడు, ఆల్కహాల్ అండ్ వాటర్ అంటాడు, లేదా సాల్ట్ అండ్ వాటర్ అంటారు, లేదా జ్యూస్ అండ్ పల్ప్ అంటాడు. ప్రతిదీ రేషియో లాగే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడండి. నెక్స్ట్ మీకు ఇప్పుడే చెప్పాను టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. అక్కడ మనకి టోటల్ టైం తెలియాలి. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ తెలియాలి. ఈ టైమ్ అండ్ వర్క్‌లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వేజెస్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎఫిషియన్సీ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్టర్‌నేట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదా కొంతమంది మానేస్తున్నారు. ముందు కొంతమంది వెళ్తున్నారు. స్టార్టింగ్‌లో కొంతమంది ఉన్నారు. లేదా కొంత ఫుడ్‌ని మనం వాళ్ళకి కొంతమంది పర్సన్స్‌కి అలాట్ చేస్తున్నాం. ఇలా రెగ్యులర్‌గా చాలా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి టైమ్ అండ్ వర్క్‌లో. మీరు ఒక్కసారి క్లాస్ వింటే చాలా ఈజీగా ఎన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ మనల్ని అడుగుతాడు అనే విషయం తెలుస్తుంది. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్‌కొచ్చేటప్పటికి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. మరి స్పీడ్ ఒక్కొక్క టాపిక్‌లో ఒక్కొక్కలాగా ఉంటుందండి. రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ ఉంటుంది. అలాగే మనకి యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఈ రిలేటివ్ స్పీడ్‌లో మనకి ఆపోజిట్‌గా వస్తుందా? సేమ్ డైరెక్షన్‌లో ఎళ్తుందా? సో, సాపేక్ష వేగం అంటామండి మనం తెలుగులో. అలాగే సగటు వేగం గురించి మాట్లాడతాం. అలాగే ఎగువ వేగం, దిగువ వేగం, అప్ స్ట్రీమ్ స్పీడు, డౌన్ స్ట్రీమ్ స్పీడు ఇలాంటివి. ఒకవేళ పోలీస్ మ్యాన్ ఉన్నారు, దొంగ ఉన్నారు, ట్రైన్స్ ఉన్నాయి, సేమ్ టైమ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఈ టాపిక్‌లో మనకి కవర్ అయ్యే ప్రతి డీటెయిల్స్ అండి. నెక్స్ట్ మీరు పర్సెంటేజెస్‌ని ఫాలో అయితే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాటికి కొంచెం వాల్యూ అడిషన్ అని చెప్పుకోవచ్చు. చాలా వరకు గ్రూప్స్ వాళ్ళైనా ఆర్ ఎల్స్ మ్యాథమెటిక్స్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళైనా ఎక్కడ భయపడతారు మేడం అంటే ఇగో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా కొంచెం డేర్ చేస్తారు గానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్‌ని వదిలేస్తారండి. అస్సలు మీరు వదిలేయొద్దు. పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్‌కి కన్వర్ట్ చేసుకొని చాలా తక్కువ ఫార్ములాస్‌ని యూజ్ చేసి మనం ఎలా ఈజీగా చేయగలగాలి అనేది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఏమిచ్చారండి మీకు? డేటా ఎనాలిసిస్ ఇచ్చారు. అంటే డేటా ఎనాలిసిస్‌లో చాలా రకాల టాపిక్స్ ట్యాబులర్ డేటా ఇస్తారు, బార్ గ్రాఫ్ ఇస్తారు, లైన్ గ్రాఫ్ ఇస్తారు, పై చార్ట్ ఇస్తారు. ఇప్పుడు మీరు డేటా ఎనాలిసిస్ చేసేటప్పుడు పైన మెన్షన్ చేసిన అన్ని టాపిక్‌ల నుంచి మీకు గ్రిప్ ఉండాలి. ఎందుకంటే ఇచ్చిన డేటాలో యావరేజ్ రిలేటెడ్ క్వెషన్స్ అడుగుతాడు, స్పీడ్ రిలేటెడ్ క్వెషన్స్ అడుగుతాడు. సేమ్ టైము హైయా, లెస్సా లేదా మోరా అలాగే మీకు ఎంత పర్సెంటేజ్ ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ గురించి అడుగుతాడు. సో, ఇలా డేటా ఎనాలిసిస్ చేసేటప్పుడు ప్రతి టాపిక్ మీద మీకు అవగాహన ఉండాల్సిందేనండి. సో, ట్యాబులర్ ఫార్మ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ టేబులర్ ఫామ్‌లో ఇస్తే ఎలా ఉంటుంది? బార్ గ్రాఫ్ లాగా సో, సింబల్స్ అనేవి మనకి ఇలా ఉంటే ఎలా ఉంటుంది? లైన్ గ్రాఫ్ లాగా ఉంటే ఎలా ఉంటుంది? పై చార్ట్ లాగా ఉంటే ఎలా ఉంటుంది? వెరీ, వెరీ ఇంపార్టెంట్. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 1 ఆర్ 2 మార్క్స్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కొంచెం లెంథీగా అడిగితే మినిమమ్ 5 మార్క్స్ కూడా మాక్సిమం 5 మార్క్స్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్. గ్రూప్స్ వాళ్ళకి ఎక్కడ మేడం ట్రిక్ చేస్తారు అంటే డేటా ఎనాలిసిస్‌లోనే.
సో ఇవన్నీ మీరు కవర్ చేయగలిగితే మీకు 30 అవుట్ ఆఫ్ 30 వస్తాయి. బట్ స్టిల్ ఇందులో ఏ చిన్న కొంచెం ఎఫిషియన్సీ తగ్గినా మీకు 25 to 28 అట్లీస్ట్ 27 అండి. సో మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటి అనంటే క్లాస్ని అటెండ్ అవ్వండి, సేమ్ టైం టెస్ట్ సిరీస్ని రాయండి. అలాగే మనం పీవైక్యూ స్టార్ట్ చేసామండి యూట్యూబ్లో. ఓన్లీ యూట్యూబ్లో మనం పీవైక్యూస్ చాలా వరకు కవర్ చేస్తూ వస్తున్నాము. ఎఫ్బిఓకి అటెండ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గ్రూప్ 2కి కూడా అటెండ్ అవ్వండి, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్ వరకు ఇదే అర్థమెటిక్ టాపిక్స్, ఇదే రీజనింగ్ టాపిక్స్ మీకు చాలా ఈజీ అయిపోతాయి. ఒక స్ట్రెస్ రిలీఫ్ అమ్మయ్య అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుందండి మొత్తం మీరు అటెండ్ అయితే. సో పీవైక్యూస్ వల్ల మనకి ఏమవుతుంది అనంటే మనం నేర్చుకున్న టాపిక్ని ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మిక్స్డ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండడం వల్ల మీకు కాన్సెప్ట్ అనేది అలవాటు అయిపోతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఇక్కడ అలవాటు చేసుకుంటారు. ఒకరోజు యావరేజెస్ అడగొచ్చు, సేమ్ క్లాస్లో డైరెక్షన్స్ గురించి అడగొచ్చు, సేమ్ క్లాస్లో మిమ్మల్ని బ్లడ్ రిలేషన్స్ అడగొచ్చు, కోడింగ్ డికోడింగ్, క్వశ్చన్కి కాన్సెప్ట్ మారుతూ వస్తుంది కాబట్టి మీ మైండ్ అలవాటు పడుతుందండి. ఎప్పటి వరకు ఎగ్జామ్ వరకు మీరు అటెండ్ అయితే ప్రతి టాపిక్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయనే అన్నీ మీకు కవర్ అయిపోతాయి. డన్. సో దట్స్ ఇట్. ఆల్ ది బెస్ట్ అండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. త్వరలో మనకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మిస్ అవ్వద్దు, ప్రతి లైవ్ని అటెండ్ అవ్వండి. సెషన్ని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే మీకు ఫర్దర్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. డన్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్.